మన ఫస్ట్ మూవీ అప్డేట్ మన సూర్య అండ్ కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యింది. ఈ వీక్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. నంబర్ 2 మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి టైసన్ నాయుడు మూవీ. ఈ మూవీ టీం రీసెంట్ గా రాజస్థాన్ లోని డిజర్ట్ లో న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. అక్కడ ఒక భారీ ఫైట్ నైతే షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 2 వీక్స్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ మన మాస్ మహారాజ్ రవితేజ గారి 75th మూవీ. ఫైనల్లీ ఈ మూవీ టీం ఈ మంత్ సెకండ్ హాఫ్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా మన శ్రీలీలతో డిస్కషన్స్ అయితే జరుపుతున్నారు. నెక్స్ట్ మన లవర్ బాయ్ నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు మూవీ. ఈ మూవీ టీం కూడా రీసెంట్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. ఈ షెడ్యూల్ దాదాపు 1 వీక్ వరకు జరుగుతుంది. ఇందులో ఒక్క ఫైట్ ని మాత్రమే షూట్ చేస్తున్నారు. ఆ ఫైట్ ని కేజీఎఫ్ కాంతారా మూవీస్ కి వర్క్ చేసిన విక్రమ్ మోర్ అనే ఫైట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. నెక్స్ట్ మన యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ మూవీ. రీసెంట్ గా మన నిఖిల్ బర్త్డే కానుకగా ఈ మూవీ నుండి సెకండ్ లుక్ ను రివీల్ చేశారు. 2 హ్యాండ్స్ లో 2 నైఫ్స్ ని పెట్టుకొని ఫైట్ చేస్తున్నట్లు అదిరిపోయింది. నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లక్కీ భాస్కర్ మూవీ. ఈ మూవీని ఈ సెప్టెంబర్ 27th థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రాబోతోంది బీ రెడీ. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న వెంకీ అట్లూరి తన నెక్స్ట్ మూవీని డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో చేయబోతున్నారు. అయితే ఈ మూవీకి మన గురూజీ త్రివిక్రమ్ గారు స్టోరీని ఇస్తున్నారు. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతోందంట. నెక్స్ట్ మన కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా వస్తున్న రఘుతాత మూవీ. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీని ఈ ఆగస్టు 15th థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ. వీళ్ళు కూడా రీసెంట్ గా న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. అయితే ఈ మూవీలో ఒక ఫుల్ లెంత్ కీ రోల్ లో మన యాక్టర్ సత్యదేవ్ గారు కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ మూవీకి హైలైట్ కాబోతుందంట. అండ్ ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుంది. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. ఈ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజాస్ గంభీరా. ఇందులో గంభీరా అనేది మన హీరో నేమ్ అయితే ఓజాస్ అనేది తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన మాస్టర్ నేమ్. అండ్ మన హీరో గ్యాంగ్స్టర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అండ్ ఓజాస్ గంభీరా నేమ్స్ వచ్చేలాగా ఓజీ అనే టైటిల్ ను పెట్టారు మన డైరెక్టర్ సుజిత్. నెక్స్ట్ మన అల్లరి నరేష్ హీరోగా వస్తున్న బచ్చల మల్లి అనే మూవీ. రీసెంట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అదిరిపోయింది. మరోసారి కొత్త లుక్ లో అల్లరి నరేష్ గారిని చూడబోతున్నాము. బీ రెడీ. నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. ప్రెజెంట్ ఈ మూవీ టీం క్లైమాక్స్ పోర్షన్ అయితే షూట్ చేస్తున్నారు. అందులో ఒక భారీ ఫైట్, కొన్ని టాకీ పార్ట్ సీన్స్ అండ్ పుష్ప పార్ట్ 3 కి సంబంధించి లింక్ అయితే ఉండబోతుంది. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ కాబోతుంది. ఆ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ అయితే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఫైనల్లీ హైదరాబాద్ లో ఈ మూవీ టీం ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇది దాదాపు 2 వీక్స్ వరకు ఉండబోతుంది. దీంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతుంది. ఆ తర్వాత మన రామ్ చరణ్ గారు RC16 మూవీకి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ మన శ్రీ విష్ణు హీరోగా వస్తున్న స్వాగ్ మూవీ. ఈ మూవీలో మన ఓల్డ్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో తన క్యారెక్టర్ పేరు రాణి ఉత్పలాదేవి. రీసెంట్ గా తన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.